సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు అయితే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పేరు మార్పుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మానవతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో గతంలో కూడా అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా మహాత్మా గాంధీ మీద బీజేపీ కుట్ర చేస్తున్నట్టు మీరు కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. బట్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేయడాన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు గాంధీ అంటే బీజేపీలో గిట్టదు, వాళ్ళ గాంధీ పట్ల దొంగ ప్రేమ. గాంధీని ఒకవేళ దండైపోతే దేశ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేటువంటి భావన. కాబట్టి ఏం చేస్తున్నారు, మహాత్మా గాంధీ ఈ యొక్క పనికి ఆహార పథకం ఏదైతే ఉందో ఆయన పేరు మీద, ఆ పథకం పేదవాళ్ళకి ఇంత అన్నం పెడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పని లేనప్పుడు 100 రోజులు పని కల్పిస్తే ఇంత అన్నం పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. అయితే ఈ పథకానికి తూట్లు పొడిచే విధంగా, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం మొన్న చట్టాన్ని చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే కరువు పని పథకంలో పనిచేసే కూలీలకు పనే కరువు అయ్యే పరిస్థితి ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ తెచ్చిన చట్టంలో ఏముంది, కూలీలకు ఎన్ని రోజులు పని కావాలో అన్ని రోజులు అడుక్కునే హక్కు కూలీలకు ఉన్నది. అదేవిధంగా చట్టం కూడా కూలీలు అడిగినటువంటి పని దినాలని కల్పించేటువంటి వెసులుబాటు ఆ చట్టంలో ఉంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన చట్టంలో కూలీలకు హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వమే మరి మొత్తం పెత్తనం, ఎక్కడ ఏ పని చేయాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. బడ్జెట్లో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక అనేక వివక్షకు గురవుతున్నాయి. ఇలా బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక రకంగా నిధులు ఇస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ లాంటి తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇట్లాంటి వ్యతిరేక పక్షాలు ఉన్న చోట ఒక రకంగా నిధులు ఇస్తున్నారు. అంటే నిధులు ఇవ్వటంలో కూడా వివక్ష చూపుతున్నారు. దీనివల్ల ఏమైందంటే పూర్తి భారం రాష్ట్రాలపై పడుతుంది. రాష్ట్రాలపై పడటం వల్ల ఏమైందంటే పేదవాడి పని కల్పించేటువంటి బాధ్యతల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి రాష్ట్రాలు మీరు ఆర్థిక సాయం చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పెట్టుబడులను తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఇలా మీరు 40% నిధులు దీనికి మీరు ఖర్చు పెట్టుకోండి అంటే రాష్ట్రాలపైన భారం పెట్టేసి ఈ పథకాన్ని తొంగలో దొక్కే ప్రయత్నాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంత మంచి పథకాన్ని దాదాపు 7-8 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో మొదట 8 కోట్ల మంది ఉంటే సంవత్సరానికి పనిచేసే వాళ్ళు జాబ్ కార్డులు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అదేవిధంగా పని దినాలు కల్పించేటువంటి సంఖ్య కూడా తగ్గిపోతుంది. దాదాపు 1,11,000 కోట్ల పైచీలకు బడ్జెట్ ఉంటే క్రమక్రమంగా ఒకసారి 80,000 కోట్లు, ఒకసారి 70,000 కోట్లు కుదించి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. అందున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే లోక్సభలో ఏం మాట్లాడిందంటే ఇది గోతులు తవ్వే పథకం అన్నాడు. దీన్ని అంటే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే పని కల్పించే పథకాన్ని గోతులు తవ్వే పథకంగా ఆయన చిత్రీకరించేసి అవమానపరిచిండు. కాబట్టి ఇలా ఏం చేసిండు, పొమ్మనకుండా పొగబెడతాడు. అంటే కూలీలకు పని కల్పించకుండా, ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వకుండా, అదే నిధులు ఇవ్వకుండా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. రామ్జీ అనే పేరు పెడితే కాంగ్రెస్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏందని ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఏం చెప్తారు? అంత అద్భుతమైనటువంటి మహాత్మా గాంధీ పేరు, అహింసతో దేశ స్వతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీకి పేరు పెడితే ఏం నొప్పి వచ్చిందంట. అంటే ఆ పేరు తొలగించారు, దానిలో విధంగా చట్టాన్ని సవరించేసి పేదవాడు పొట్టగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి మేమేమంటున్నాం, మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని ఇలా ప్రపంచంలో చాలా పాశ్చాత్య దేశాలు, అమెరికా, లండన్, తర్వాత రకరకాలటువంటి ఆఫ్రికా అట్లాంటి దేశాల్లో మ్యూజియాల్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళంతా కూడా మహాత్మా గాంధీ గారి యొక్క అహింసా సిద్ధాంతాన్ని ఆచరించే విధంగా వాళ్ళు పోతుంటే స్ఫూర్తిగా తీసుకుంటుంటే ఈ దేశంలో గాడ్సే విధానాలు ముందు తీసుకుపోవటం చాలా దుర్మార్గమైన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.